హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బిగ్ బాస్ 9ది ప్రోమో అయితే వచ్చింది. సో ఆల్రెడీ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. సో కొంచెం లేట్ అయ్యాయి, అంటే మూవీ రివ్యూస్ అవి ఉన్నాయి కదా, సో దానివల్ల కొంచెం లేట్ అయింది ఈ వీడియో చేయడానికి. అండ్ నేను ఈ వీడియోలో ఏంటంటే ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం, అండ్ దాని కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈసారి వాళ్ళు ఒక కొత్త థాట్తో వస్తున్నారు. సో మరి ఇంకా ఈసారైనా దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారా లేదా అనేది దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అలాగే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు అయితే చాలా గట్టిగా వినబడుతున్నాయి. సో వాళ్ళ గురించి కూడా కొంచెం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అంటే వాళ్ళ పేర్లు కూడా కొంచెం సాలిడ్గానే వినబడుతున్నాయి. అండ్ ఒక టీం మెంబర్ని అడిగాను, వాళ్ళు కొన్ని లీడ్స్ అయితే ఇచ్చారు. సో దాన్ని బట్టి వీళ్ళు రావచ్చు అన్నట్టుగా కూడా కొన్ని పేర్లు అయితే చెప్పారు. సో వాళ్ళందరి గురించి కూడా కొంచెం మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఎవరి పేర్లు ఉన్నాయి ఏంటనేది, సో మొత్తం ఒక ఆర్డర్ వైజ్ వెళ్దాం. సో ఫస్ట్ అయితే మనము ప్రోమో గురించి మాట్లాడుకుందాం, దాంట్లో ఉన్న కాన్సెప్ట్ వాటి గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. తర్వాత వాళ్ళు కొత్తగా తీసుకొస్తున్న ప్రయత్నం, అలా తర్వాత కంటెస్టెంట్ లిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో గురించి చూసుకున్నట్టయితే ప్రోమో అయితే బాగుంది. మరీ అంత ఎక్స్ట్రాడినరీ ప్రోమో ఏం కాదు, ఇంకా ఎప్పుడు ఇచ్చినట్టే ఇచ్చారు. ఒక రెండు డైలాగులు ఉంటాయి అంతే, తెలిసిందే కదా, ఇంకా అంతమించి ఇంకేయట్లేదు. సో ప్రభంజనం అది ఇది అని చెప్పి, సో ఇంకా దానికోసం ఏదో చెప్పారు కొద్దిగా డైలాగులు. సో నాగార్జున గారి హోస్ట్ అని కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ మేబీ చాలామంది ఈ గ్యాప్లో ఊహించుకొని ఉంటారు, నాగార్జున గారు కాదు బాలకృష్ణ గారు వస్తారేమో, రాణా గారు వస్తారేమో, మళ్ళీ ఎన్టీఆర్ గారు కంబ్యాక్ ఇస్తారేమో, ఇట్లా చాలా రకాల థాట్స్ అయితే పెట్టుకొని ఉండొచ్చు. బట్ నో, నాగార్జున గారే. నాగార్జున గారు ఇప్పుడు కాదు, ఇంకొక 2 సీజన్ల వరకు కూడా ఆయన కన్ఫర్మ్డ్. ఆయన సీజన్ 7 టైంలోనే 7, 8, 9, 10, 11 ఈ 5 సీజన్లకి కూడా అగ్రిమెంట్ చేసేసారు ఆయన. అది నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ తర్వాత కూడా చెప్తాను. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే మళ్ళీ ఈ గ్యాప్లో కూడా వచ్చి చెప్తుంటారు, మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చిందంటే చాలు నాగార్జున గారు కాదా హోస్ట్, మారుతున్న హోస్ట్ అట్లా అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. బట్ లేదు, నాగార్జున గారు మారరు, ఆయన మారరు, హోస్టింగ్ మారదులేండి. సరే, అది వేరే విషయం. ఇప్పుడు అది అప్రస్తుతం, అది మనం తర్వాత ఆ హోస్టింగ్ ఎలాగా బాగోదు కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం మనం, హోస్టింగ్ బాగాలేనప్పుడు. అయితే అంటే మేబీ కొంతమందికి అనిపించవచ్చు, మేబీ ఇప్పుడు ఏదైతే కంటెస్టెంట్లు వస్తున్నారో ఈ కంటెస్టెంట్ తగ్గట్టుకి ఇంక ఈయన ఇలా హోస్టింగ్ చేస్తేనే బెటర్లే అని అనిపించవచ్చు. బట్ ఒక పర్టిక్యులర్ మూమెంట్లో మనం ఇంతకంటే ది బెస్ట్ హోస్టింగ్లు చూసాం మనం. ఒకటి ఎన్టీఆర్ గారిది, 2 నాని గారిది. సో ఆ హోస్టింగ్ లెవెల్స్, ఆ లెవెల్లో మనం చూడటం, ఆ ఫైర్ చూడటం వల్ల ఏం సరిపోవట్లేదు అనమాట, అది సిచ్యువేషన్. ఇంకా అందువల్ల నాగార్జున గారు ఎంత కొంచెం ఫైర్ అయినట్టు అప్పుడప్పుడు అనిపించినా కూడా ఆ ఫైర్ సరిపోని ఫీలింగే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక అగ్నిపర్వతాన్ని చూసిన తర్వాత చలిమంటను చూస్తే మనకి ఏమనిపిస్తుంది, అది ప్రాబ్లం. సో నాకు అదే అనిపిస్తుంది. ఈ నాని గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళ హోస్టింగ్ అనేది ఒక అగ్నిపర్వతం అయితే, బ్లాస్ట్ అవుతున్న బద్దలైన అగ్నిపర్వతం అయితే, ఈయన ఫైర్ అనేది ఒక చలిమంట లాంటిది. సో నాకు అది ఎందుకు ఎప్పుడు తక్కువే అనిపిస్తుంది, నాకు ఇప్పుడనే కాదు. సో ఆయనే ఉంటారు, ఇంకా మారేది అయితే లేదు. సో మీరు హోప్స్ అయితే పెట్టుకోకండి ఇంకో 2 సీజన్ల దాకా. ఇంకా ఆ తర్వాత కూడా నాకు తెలిసి ఆయన మారకపోవచ్చు, అంటిల్ అన్లెస్ బేసిక్గా బిగ్ బాస్ టీము ఒక కొత్త ఏమంటారు ఓన్ సెట్ని, అంటే ఓన్ ల్యాండ్ తీసుకొని, బిగ్ బాస్ కోసం మాత్రమే ఒక ల్యాండ్ తీసుకొని ఒక స్టూడియోని కట్టే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. హైదరాబాద్ అవుట్స్కట్స్, ఎక్కడ దాని పేరేటి, దేంతో స్టార్ట్ అవుతుంది, పేరు గుర్తురాట్లేదు నాకు, జీడిమెట్ల కాదు, సరే ఒక ఏరియా ఉంటుంది, అది అది దేంతో ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలోనే ఉంటుంది. యాక్చువల్గా ఈ టీసీఎస్ ఆదిపట్ల ఉందో చూడండి, దానికి దగ్గరలో ఉంటుంది, దాని పేరు ఎగ్జాక్ట్గా గుర్తురాట్లేదు నాకు. సో ఆ ఏరియాలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఓన్ స్టూడియోని అయితే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అది ఎప్పుడు ఫినిష్ చేస్తారో ఇంకా మరి వాళ్ళకే తెలియాలి. అది వన్స్ ఫినిష్ అయిపోయింది అంటే ఇంకప్పుడు వాళ్ళు ఓన్ దాంట్లోకి వెళ్ళిపోతారు కంప్లీట్గా. వాళ్ళు ఎప్పుడైతే ఇంకా ఓన్ దాంట్లోకి వెళ్ళిపోతారో అప్పుడు మనం నాగార్జున గారిని కాకుండా ఇంకొకరిని ఎవరినైనా చూడొచ్చు. తుక్కుగూడ, ఎస్, తుక్కుగూడ దగ్గరలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట ఓన్ స్టూడియో. సో వన్స్ అది కనుక ఫినిష్ అయ్యింది అంటే ఇంక అప్పుడు నాగార్జున గారు కాకుండా ఇంకొకరిని మనం చూడొచ్చేమో. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం నాగార్జున గారు మారే అవకాశం అయితే లేదు. అండ్ వన్స్ అది ఫినిష్ అయితే కన్నడ బిగ్ బాస్ కూడా అందులోనే జరుగుతుంది. 2 ఒకటే టైంకి జరిగితే తప్ప. అంటే కన్నడ బిగ్ బాస్ ఒకవేళ వేరే టైంకి జరుగుతుంది అనుకోండి, అదొక టైంలో ఇదొక టైంలో సేమ్ సెట్లో షూట్ చేసుకునే ప్లాన్లు ఉన్నారనమాట వాళ్ళు. వన్స్ ఓకే అయిపోతే, అదే సెట్ కంప్లీట్ అయిపోతే ఇంకా అప్పుడు వాళ్ళు నచ్చినట్టు మార్పులు చేసుకుంటారులేండి, ఏముంది.
సో అది వాళ్ళ ప్లాన్ అయితే ప్రస్తుతానికి. సో అందుకని వాళ్ళు ప్రస్తుతానికి అన్నపూర్ణలో ఉన్నారు. నాగార్జున గారే ఉంటారు అక్కడ ఉన్నంత వరకు కూడా. సో ఇది థింగ్. తర్వాత ఇంకా ప్రోమోలో ఏవైతే డైలాగులు చెప్పారో వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనం పెద్దగా. ఎందుకంటే అది బేసిక్‌గా అంత ఏమంటారు మనకి షో ఎట్లా జరుగుతది ఏంటి అని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసే డైలాగులు కావు. అయి ఏంటంటే సీజన్ 7 ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ ఎ హెవెన్. సీజన్ 8 ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్ఫినైట్ ఇట్లా ఏవో చెప్పడానికి ఉంటాయి తప్ప సీజన్ 9 అది ఇది అని చెప్పి అంతకు మించి ఇంకేటి లేదు. ఇంకో ప్రోమో వస్తది యాక్చువల్‌గా మీకు తర్వాత. ఆ ప్రోమోలో మీకేంటంటే ఇంకొన్ని డీటెయిల్స్ అయితే కనబడే ఛాన్స్ అయితే ఉంటది. సీజన్ 7 ఉల్టా పుల్టా అని చెప్పి ఏదైతే పెట్టారో అదొక్కటి కొంచెం బెటర్ కాన్సెప్ట్ యాక్చువల్‌గా నన్ను అడిగితే. బట్ తర్వాత మళ్ళీ సీజన్ 8లో అంత గొప్ప కాన్సెప్ట్ ఏం లేదు. మళ్ళీ సీజన్ 9లో ఏమైనా పట్టుకొస్తారు వాళ్ళు. సీజన్ 7లో అది క్లిక్ అయింది కాబట్టి. చూడాలి మరి ఇంకేం చేస్తారో. అంటే సీజన్ 9ని ఉల్టా చేసి సీజన్ 6 లాగా తెచ్చి సీజన్ 6 లాగా అటర్ ఫ్లాప్ చేయరు కదా కొంపతీసి. ఏమో అదొక భయం వేస్తుంది. సీజన్ 8 ఆల్రెడీ అటర్ ఫ్లాప్ కదా. మళ్ళీ సీజన్ 9 కూడా అటర్ ఫ్లాప్ చేస్తారేమో ఒక చిన్న భయం. ఒక చిరు భయం. అదనమాట పరిస్థితి. చిరు అంటే చిరంజీవి గారు కాదు. సో ఇది సిచ్యువేషన్. అండ్ ఓన్లీ మనం ఏంటంటే నెంబర్ 9ని బట్టి మాత్రమే మనం ఏమైనా కొంచెం ఆలోచించుకోవచ్చు కాన్సెప్ట్ అనేది. నాకు అనిపించింది. అండ్ నాకు ఒకరు చెప్పిన ఇంకొక పాయింట్, ఈ రెండింటిని కలిపి చెప్తున్నా. నాకు ఒక టీం మెంబర్ చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే ఈసారి కూడా గ్రాండ్ లాంచ్ 2.0 పెట్టి ఫస్ట్ 9 పీపుల్ని తీసుకొని వచ్చి తర్వాత 9 పీపుల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో దట్ అప్పుడు ఏంటంటే ఈ గొడవలు ఏవైతే జరుగుతాయో, ఈ కంటెంట్ ఏదైతే క్రియేట్ అవుతుందో వీళ్ళ మధ్య క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అది చూపించడానికి అవుతుంది మాకు. ఒకటేసారి మందంతా వదిలేసి అంటే 18 మందిని ఒకటేసారి లోపలికి కనుక తోలేసినట్టయితే అది అవ్వట్లేదు. అందరి గురించి ఫోకస్ చేయడం, అందరికి సంబంధించిన కంటెంట్ చూపించడం కుదరట్లేదు. అది బాగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది మాకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తోంది. ఈవెన్ ఆర్టిస్టులు కూడా దీనికే ఇష్టపడుతున్నారు. రెమ్యునరేషన్ల విషయంలో ఇబ్బంది అయ్యి కొంతమంది ఆగిపోతున్నారు తప్ప, లేదంటే మొత్తం అందరికీ కూడా అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఇష్టం యాక్చువల్లీ. అంటే ఎందుకంటే 5 వారాలు బయట ఉండి చూసుకోవచ్చు, ఎట్లా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు, బయట ఆడియన్స్ రియాక్షన్లు ఏంటో తెలుసుకోవచ్చు. సో దాన్ని బట్టి వెళ్ళి గేమ్ ఆడొచ్చు. ఇట్లాంటి అడ్వాంటేజ్లు కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా దానికి తోడు అదే చెప్తున్నా కదా, వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, వీళ్ళకి కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అందుకనే ఆర్టిస్టులు కూడా ఇష్టపడుతున్నారు యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వన్స్ ఇందులోకి వచ్చేస్తున్నారు అన్నట్టయితే ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అంటే సీజన్ 7కి ఇలా చేశారు యాక్చువల్గా. సీజన్ 7కి ఏం చేశారంటే అప్పటి నుంచి మీరు హోటల్ రూమ్లోనే ఉండాలి, ఆ తర్వాతే మిమ్మల్ని లోపల పంపిస్తాం, ఈ గ్యాప్లో రెమ్యునరేషన్ ఇవ్వమన్నారు. అట్లా కాదు కదా, అట్లా కుదరదు కదా. సో అందుకని కొంతమంది ఇష్టపడక ఆగిపోయారు. సో ఈసారి కూడా అలాగే అంటే కొంతమంది ఆగిపోతారు. మరి ఇంకా అది ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం. సో ఆర్టిస్టులు అలా రావడానికి అయితే ఇష్టపడతారు జనరల్గా అయితే మాత్రం, ఎందుకంటే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి. సో ఆ పర్సన్ చెప్పింది అయితే ఇది. సో ఈ కాన్సెప్ట్ అనుకుంటున్నారు. ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ డే 9 పీపుల్ వచ్చి తర్వాత 5 వారాల తర్వాత గ్రాండ్ లాంచ్ 2.0 పెట్టుకుని అప్పుడు ఒక 9 పీపుల్ వస్తారు. అండ్ ఇందులోనే కావాలనుకుంటే ఒకరిద్దరిని మళ్ళీ ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏమైనా పెట్టుకోవడమో లేదంటే నో ఎలిమినేషనో ఏదో చేసుకుంటారు మొత్తానికి ఇంకా. సో అలాగే 15 వారాలు నడిపిస్తారు. అంతకంటే ఎక్కువైతే వెళ్దు షో అయితే 15 వారాలే నడిపిస్తారు. అంతకంటే ఒక్క వారం ఎక్స్టెండ్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అయితే నేను అనుకుంటుంది ఏంటంటే మేబీ ఒకవేళ ఈ ప్రాబ్లం ఏమీ కాదు అనుకున్నట్టయితే అప్పుడు ఒకటేసారి 18 మందిని తీసుకొని వచ్చేసి 9 పీపుల్ని ఒక గ్రూప్ లాగా 9 పీపుల్ని ఒక గ్రూప్ లాగా పెట్టచ్చేమో అనిపిస్తోంది నాకు. అది సిచ్యువేషన్. మేబీ అలా కూడా చేయడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. మేబీ అంటే ఇప్పుడు అలా చేసినా కూడా కొంచెం ఒక ఫైట్ లాగా ఉంటుంది. బట్ ఏమో అది కూడా ఒక 2 వారాల నుంచి తర్వాత డిస్మాంటిల్ చేస్తారేమో నాకు తెలిసి. అలా చేస్తే మళ్ళీ వేస్టే కదా, అది నేను అనే విషయం. ఏమో మరి చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారు. ఇంకా తర్వాత నాకు వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫో ఏంటంటే ఈసారి పోయినసారికి అంతకుముందు సీజన్లు ఏవైతే జరిగాయో వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ టాస్కులు ఉండబోతున్నాయి. అండ్ అవి కూడా మొత్తంగా 9 టాస్కులు ఉండబోతున్నాయి. యాక్చువల్గా ఈ సీజన్లో ఏంటంటే బిగినింగ్ నుంచి సీజన్ ఎండింగ్ వరకు కూడా ఒక సిరీస్ లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లు, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లు అవుతున్నాయి. 5 మ్యాచ్లు ఉంది, 5 మ్యాచ్ల సిరీస్ ఇది. సో అట్లాగా వీళ్ళు ఏంటంటే 9 టాస్కుల సిరీస్ ఒకటి పెట్టబోతున్నారని తెలిసింది. సో దీంట్లో టీముల్లాగా డివైడ్ అవుతారు. ఆ టాస్కుల టైంకి మాత్రమే ఆ టీములు టాస్కులు లేనప్పుడు మళ్ళీ నార్మలే. సో ఆ టాస్కుల కింద డివైడ్ చేసి ఆ టీముల కింద డివైడ్ చేసిన తర్వాత ఆ టీముల టాస్కులు ఆడతాయి కదా. సో 9 టాస్కులు ఆడినప్పుడు ఏ టీం 5 గెలుస్తుందో ఆ టీం విల్ విన్.
అంటే 5 అంటే 5 కంటే ఎక్కువైనా పర్లేదులేండి. సో, ఆ టీమ్‌కి ఏంటంటే ఈ 9 వీక్స్ అయిన తర్వాత అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. అడిషనల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఇంకా లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ని లగ్జరీ బడ్జెట్ అనేది కంప్లీట్‌గా వాళ్ళకి అలోకేట్ చేయడమో, లేదంటే బెడ్‌రూమ్ ఒకటి సెపరేట్‌గా పెట్టేది వాళ్ళకి అలోకేట్ చేయడమో, లేదంటే ఫ్యామిలీ వీక్‌లో ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ ముందు రావడము. ఇది కూడా కాదు అంటే టికెట్ టు ఫినాలేకి వాళ్ళ నుంచే అరుగులు రావడము. ఏదో ఒకటి జరుగుతది మొత్తానికి. సో, వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, లేదంటే ఫ్యామిలీ వీక్స్ ఆ టైంలో అది పోస్ట్‌పోన్ చేసి మళ్ళీ ఆ టీమ్‌ని తర్వాత ఆడించి, ఇలా ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆ టీమ్ ఏదైతే ఉంటదో ఆ టీమ్‌లో ఎంతమంది మిగులుతారనేది కూడా మ్యాటరేగా మళ్ళీ. ఇప్పుడు ఇప్పుడు ఇట్లా వాళ్ళు అనుకుంటున్నారు యాక్చువల్‌గా. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఒక టీమ్‌లో 9 మందిని, ఒక టీమ్‌లో 9 మందిని ఏసారనుకుందాం పోనీ. ఇప్పుడు ఒక టాస్క్ అయింది. ఆ వారం గడిచింది. ఈ టీమ్ గెలిచి ఉండొచ్చు. బట్ ఆ టీమ్‌లోంచి ఒక పర్సన్ ఎలిమినేట్ అయిపోతే? మేబీ దీనికి కూడా వీళ్ళు ఒక ఆల్టర్‌నేటివ్ తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు ఈ టీమ్‌లోంచి ఎవరైనా వెళ్ళిపోయినట్టయితే ఈ టీమ్ లీడ్‌లో ఉంది కాబట్టి ఈ టీమ్ నుంచి ఒక ప్లేయర్‌ని ఈ టీమ్‌లోకి వీళ్ళు లాగేసుకోవచ్చు. సో, అట్లా ఏదైనా సరే వీళ్ళు చేసుకోవాలనమాట. అలాగైతే నాకు బిగ్ బాస్ పెడతాడని అనుకుంటున్నాను నేను. బేసిక్‌గా ఇది వాళ్ళ ప్లాను. వాళ్ళు అనుకుంటున్న ప్లాన్ ఇదైతే. మరింక దానికి ఎండ్ ఏంటి? దానికి ఫినిష్ ఏంటి? దానికి వచ్చే ప్రయోజనాలు ఏంటనేది ప్రస్తుతానికైతే తెలీదు గానీ, ఇదైతే వాళ్ళు అనుకుంటున్న ప్లాను. యాస్ ఆఫ్ నౌ. మనకి చూద్దాం మరింక వాళ్ళు ఇంకేం చేస్తారో మరింక. లేదు ఏమో అంత గొప్పగా ఏం లేదులే అనిపిస్తే మేబీ నార్మల్‌గా పెట్టేస్తే పెట్టేయొచ్చు. కంటెస్టెంట్‌ల సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బా! ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్‌కి. మీరు రొట్ట కంటెస్టెంట్‌లు తీసుకొనొచ్చి వాళ్ళ నుంచి పిండేద్దామంటే ఇప్పుడు మీరు నేనంటుంది ఏంటంటే ఒక జెర్సీ ఆవుని తీసుకొనొచ్చి మీరు పాలు పిండాలనుకుంటే ఓకే. పాలొస్తాయి. అట్లా గాకుండా మీరు ఒక దున్నపోతుని తెచ్చి పాలు పిండేస్తానంటే ఏమొస్తదక్కడ మీకు తెలుసు. జనాలు ఏమంటారో చీ కొడతారు దానికప్పుడు. అంతే కదా! ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు సీజన్ 6లోనే అదే జరిగింది. సీజన్ 8లోనే అదే జరిగింది. మీరు కంటెస్టెంట్‌లని మంచిగా తేవాలి ఫస్టు. మీరు డబ్బుల కోసం కకుర్తిపడి మీరు తక్కువ బడ్జెట్‌కి వచ్చేస్తున్నారు కదా! అని చెప్పి వీళ్ళందరిని పట్టుకొని వచ్చేస్తే వేస్ట్. సీజన్ 5 దెబ్బ కొట్టిందబ్బా ఈళ్ళకి. బడ్జెట్‌లు ఎక్కువైపోయాయి వాళ్ళకి. యాంకర్ రవణకి బడ్జెట్ ఎక్కువ, షణ్ముఖ్‌కి బడ్జెట్ ఎక్కువ, శ్రీరామ్‌కి బడ్జెట్ ఎక్కువ. చాలా బడ్జెట్‌లు అయిపోయినాయి వాళ్ళకి. అప్పటినుంచి వాళ్ళు బడ్జెట్ విషయంలో ఎనకడుగు ఏస్తానే ఉన్నారు. ఎన్ని ఎనకడుగులేశారంటే, ఆ ఎనకడుగులన్నీ కూడా లెక్కెట్టినట్టయితే వాళ్ళు కృష్ణానగర్ నుంచి నానక్రమ్ గూడా ఎళ్ళిపోవచ్చు. అన్ని ఎనకడుగులేశారు. ఏందో మరిక. మరి బడ్జెట్ విషయంలో అంత కక్కుర్తిగా ఉండకపోతే బెటర్ వాళ్ళకి. మంచి ఆర్టిస్టులు, మంచి కంటెస్టెంట్‌లొస్తారు. లేదు మాకు బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయి. మాకు స్టార్ మా బ్యాచ్ లేదంటే సీరియల్ చుక్క బ్యాచ్. స్టార్ మా బ్యాచ్ అయినా లేదంటే జీ తెలుగు బ్యాచ్ అయినా ఎవరో ఒకరిని లాగేద్దాం, తోడేద్దాం అనుకుంటే ఏం ఉండదు. కంటెస్టెంట్ నుంచి ఏం పిండలేరు మీరక్కడ తర్వాత. అది నన్నడిగితే ఇది బిస్కెట్ థాటే. మరిక చూడాలి మరింక. ఈళ్ళు ఇప్పటికి కూడా ఆ సీరియల్ బ్యాచ్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళు బిగ్ బాస్ కోసం ఆలోచించట్లేదు. పోస్ట్ బిగ్ బాస్ కోసం ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఆ స్టార్ మా పరివారం అని లేదా ఇప్పుడు ఏదో కుక్కు విత్ అని ఏదో షో వస్తుంది. సో, అట్లాంటి షోలు గాని వీటి కోసం ఆలోచించుకుంటున్నారు. వీటి కోసం ఈ కంటెస్టెంట్‌లు వాళ్ళకు ఉండాలి కదా! అనే యాస్పెక్ట్‌ని దృష్టిలో పెట్టుకొని అట్లాగా సెలక్షన్‌లు చేస్తున్నారు. అది మబ్బయిపోతుంది మొత్తం. అది వాళ్ళకి ఎప్పటికి అర్థమవుద్దో ఏమో మరి వాళ్ళకే తెలియాలి. సో, ఇలాగా ఈ కాన్సెప్ట్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే వాళ్ళ మైండ్‌లో. అండ్ ఇది కూడా ఇంకా కన్ఫర్మ్ కాదు. ఇంకా ప్లానింగ్ స్టేజ్‌లో ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు జరగని 9 డిఫరెంట్ టాస్కులు పెట్టాలి. అండ్ ఆ 9 టాస్కుల్లో మళ్ళీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీయాలి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి గదా! సో, అది సిట్యుయేషన్. లేదంటే నాకు తెలిసి ఒకసారి టాస్క్ గెలిచిన తర్వాత ఒక ప్లేయర్‌ని ఇటు నుంచి అటు పంపడం ఏదో ఒకటి చేస్తారేమో. లేదంటే ఎలిమినేషన్ జరిగిన తర్వాత మాత్రమే పంపుతారేమో. అట్లా అయినా చేయొచ్చు. సో, ఇది. రెండోది ఈసారి వాళ్ళు డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్న ఇంకొక పాయింట్ అదేంటంటే మధ్యలో చెప్తా అన్నా కదా! అప్డేట్ అదేంటంటే వాళ్ళు కామన్ పీపుల్‌ని తీసుకోబోతున్నారు ఈసారి. కామన్ పీపుల్‌ని ఇద్దరిని తీసుకోబోతున్నారు. ఒక మ్యాన్, ఒక వుమెన్. ఒక మేల్, ఒక ఫీమేల్ వీళ్ళిద్దరిని కూడా తీసుకోబోతున్నారు. దానికోసం ఒక అప్లయింగ్ ప్రాసెస్ కూడా ఉంటది. యూ కెన్ అప్లై. మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. మీరు కామన్ మ్యాన్ కేటగరీలో మీరు అప్లై చేసుకుంటే మీకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నా, మీకు యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ ఉన్నా డజంట్ మ్యాటర్. మీరక్కడ కామన్ మ్యాన్ అనే చెప్పబడతారు. మేము చెవిలో ఇక్కడేం ఫ్లవర్స్ ఏటి లేవు గదా! చెవిలో కాలీఫ్లవర్ ఏదైనా ఒకటి పెట్టుకొని ఇట్లా, ఇట్లా పెట్టుకొని మేము చెవిలో కాలీఫ్లవర్స్ పెట్టుకొని ఈళ్ళు కామన్ మ్యానే అంట. అయ్యయ్యో! కామన్ మ్యాన్. జస్ట్ 1,00,000 సబ్‌స్క్రైబర్స్, 2,00,000 ఫాలోవర్స్ ఉన్న కామన్ మ్యాన్ అయ్యా. చూడండయ్యా! కామన్ మ్యాన్ అయ్యా! చూడండయ్యా! జస్ట్ 2,00,000 ఫాలోవర్స్ కామన్ మ్యాన్. 10,00,000 ఫాలోవర్స్ ఉంటే సెలబ్రిటీ. 2,00,000 ఉన్నారు కామన్ మ్యాన్. ఇట్లాగే మేము అనుకోవాలి మేము. ఆళ్ళదే చేస్తారాళ్ళు. మీకు తెలియట్లేదు. వాళ్ళ బ్యాచ్ అంతా అంతే.
యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు ఉంటారు, కామన్ మ్యాన్ అంటారు. ఇన్స్టాగ్రామ్లో ఇంత పొడుగు ఫాలోవర్ లిస్ట్ ఉంటుంది, 5 లక్షల ఫాలోవర్లు ఉంటారు, కామన్ మ్యాన్ అంటారు. మనం మనం బేసిక్గా గొర్రెలం కదా, అందుకే మనం వాళ్ళు ఏడు చెప్పినా నమ్మేస్తాం అని చెప్పి వాళ్ళు అట్లా చెప్తా ఉంటారు అనమాట. ఆమె బిగ్ బాస్ క్రిటిక్లా మారిపోతున్నాను కదా రోజు రోజుకి నేను. మరి జెన్యూన్ అంటే ఏదో నార్మల్గా కాకుండా కొంచెం హార్ష్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. సర్లేండి ఎందుకు వచ్చింది సరే, అది మరి బేసిక్గా అలాగే ఉంటుంది సిచ్యువేషన్. నాకు నిజంగా నచ్చదు ఇట్లా చేస్తే. ఇప్పుడు నీకు ఒక 2000 3000 ఫాలోవర్స్ ఉన్నారంటే సరే కామన్ మ్యాన్ అనుకోవచ్చే. 3-4 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళని 5-6 లక్షల ఫాలోవర్లు ఉన్న వాళ్ళని తెచ్చి కామన్ మ్యాన్ అంటే ఏందో మన చెవిలో రెడ్ ఫ్లవర్లు కూడా కాదు, క్యాలీఫ్లవర్లే కనబడుతున్నట్టుంది వాళ్ళకి. ఏం చెప్తాం ఇంకా. సో అలాగే చేస్తారు. మీకు ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కామన్ మ్యాన్ కేటగిరీలో. దట్స్ యువర్ విష్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై. మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కామన్ మ్యాన్ వచ్చాడు అందరూ చప్పట్లు కొట్టండి అంటారు ఆయన. అప్పుడు మీరు ఇప్పుడు మేము కింద నుంచి కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అంటాం మేము కింద నుంచి. కమాన్ మ్యాన్ కాదు, కామన్ మ్యాన్. అది సరే, వీళ్ళైతే అది ప్లాన్ చేస్తున్నారు ఈసారి. మరి ఇంకా వీళ్ళ ప్లానింగ్ యాక్చువల్గా మీకు ట్విస్ట్ చెప్పడం, లాస్ట్ టైం కూడా వీళ్ళు కామన్ మ్యాన్ తీసుకుందాం అనుకున్నారు, బట్ అది బిస్కెట్ అయిపోయింది. అది ఏందో మొత్తం ఒక ప్రొసీజర్లా పెట్టారు, దానికోసం ఏదేదో చేశారు. అంటే ఇన్సైడే మొత్తం, బయటకి ఏం రాలేదు పెద్దగా. ఏదో చేయడానికి ట్రై చేశారు, బట్ ఒకరిని సెలెక్ట్ కూడా చేశారు యాక్చువల్గా. ఒక ఆవిడ ఉందా యాక్చువల్గా, ఒక కొంచెం కొంచెం లైట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక ఆవిడ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. మళ్ళీ ఎందుకు వద్దనుకున్నారో ఏమో, ఆవిడని వద్దనుకొని ఆపేశారనమాట. మేబీ ఈసారి కూడా అలాగే చేస్తారేమో, మనం చెప్పలేం. బట్ ఈసారి ఒక వెబ్సైట్ లాగా ఏదో పెట్టి డీటెయిల్స్ ఎంటర్ చేయండి అది ఇదని అంటే మేబీ ఎవరొకరిని తీసుకోవచ్చేమో. అది కూడా ఇలాంటి వాళ్ళని తీసుకురావడానికి పెట్టిన ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక బ్యాంకుకి ఒక కన్నం వేయించాలనుకుంటున్నాం ఒక దొంగ చేత. మనము ఏంటంటే ఆ దొంగకి డైరెక్ట్గా వెళ్ళి తాళాలు ఇచ్చామనుకోండి, మనం కూడా దొంగ అయిపోతాం. అవునా? ఇప్పుడు ఒక దొంగతనానికి పంపిస్తున్నాం మనమే, కానీ ఎవరు తెలియదు. మనం వెళ్ళి తాళాలు ఇచ్చామనుకోండి, మనం దొంగ అయిపోతాం, తెలిసిపోద్ది. అదే మనం తాళాలు ఎక్కడో పోగొట్టామనుకోండి, అవి ఆ దొంగకు దొరికేలా చేసామనుకోండి, అప్పుడు వాడు దాన్ని తెరిచి అప్పుడు దొంగతనం చేస్తే మనం మనం నేరస్తులం కాదు కదా. అప్పుడు దొంగ మాత్రమే దొంగ అవుతాడు, మనం దొరలు అవుతాం. అవునా? సో ఇదే కాన్సెప్ట్ వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తారని నా గట్టి ఫీలింగ్ నాది. వాళ్ళు బేసిక్గా లాస్ట్ టైం ఎవరినైతే వాళ్ళు తెద్దాం అనుకున్నారో, ఆ కొత్త గొప్ప పలుకుబడి ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెద్దాం అనుకున్నారో, వాళ్ళని తేడానికి ఈ దారి ఎంచుకుంటున్నారని నా ఫీలింగు. ఏమో నాకు తెలీదు, ఇది నేను నా నమ్మకం మాత్రమే చెప్తున్నాను కదా. నాకు బేసిక్గా అక్కడ ఇన్సైడ్ ఏం జరుగుతుంటుందో ఐడియా ఉండడం వల్ల ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అండ్ ఇది నిజం అవ్వచ్చు కూడా, ఎందుకంటే లాస్ట్ టైం నేను చాలా క్లియర్గా చెప్పాను. నేను కన్నడ అనే ఇష్యూ కోసం అది నేను చాలా క్లియర్గా చెప్పాను. మీరు వినలేదు, మీరు నమ్మలేదు. నేను చెప్పిందంతా అబద్ధం అన్నారు, ఫేక్ అన్నారు, ఏదేదో అన్నారు. లాస్ట్గా అక్కడ నుంచి వచ్చిన కంటెస్టెంట్లే చెప్పారు, అవినాష్ కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ అరిచారని చెప్పి, మా కన్నడ వాడు గెలిచాడని చెప్పి అరిచారని చెప్పి. ఎందుకు అట్లా జరిగింది అంటే అదంతే. అక్కడ టీములో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కన్నడ వాళ్ళు ఉన్నారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కన్నడ వాళ్ళు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ కన్నడ వాళ్ళు ఉన్నారు. అక్కడ అట్లా జరిగింది అది. సో నేను అదే అంటున్నా, నాకు బేసిక్గా నాకు ఏదో అయితే ఈ విషయాలు తెలుస్తాయో అవి నేను చెప్పినప్పుడు నమ్మరు బిగ్ బాస్ విషయంలో, అట్లీస్ట్ తర్వాత నమ్ముతారు, అప్పటికి ఏం ఉపయోగం ఉండదు. సరే, అది పరిస్థితి. వాళ్ళైతే కామన్ మ్యాన్స్ని తెద్దాం అనుకుంటున్నారు, బట్ కామన్ మ్యాన్ ఈజ్ నాట్ కామన్ ఇన్ బిగ్ బాస్ యాక్చువల్లీ. సో మీరు పెద్దగా ఆశలు అవి పెట్టుకోకండి. మీ ఆశలు అడియాసలే, మీ ఆశలు సమాధి అవుతాయి. అది ఇంకా ఎట్లా అంటే ఇంకా అసలు మీరు ఆ సమాధిలో ఆల్రెడీ మీకు గుణపం ఇచ్చి మీరు తవ్వుకోవడానికి ట్రై చేసినా కూడా ఆ సమాధిలోంచి బయటకు రావు అసలు, అంత డీప్గా సమాధి అవుతాయి. సో అందుకే ఆశలు పెట్టుకోకండి, వేస్ట్. ఓకే, సో అది సిచ్యువేషన్. ఇంకా ఇప్పటివరకు వినబడుతున్న కంటెస్టెంట్ల లిస్టు గురించి మాట్లాడుకుందాం. సో కొంతమంది పేర్లు చాలా గట్టిగా వినబడుతున్నాయి. ఈవెన్ వాళ్ళు నాకు ఒక హింట్ ఇచ్చారు, సో దాన్ని బట్టి వాళ్ళు కొన్ని పేర్లు కూడా చెప్పారు. సో అట్లా కూడా మనకి కొంతమంది వచ్చే ఛాన్స్ అయితే ఉందనిపించి వాళ్ళే కొన్ని పేర్లు చెప్తే దాన్ని కూడా నేను నోటీస్ చేయడం జరిగింది, ఎంటర్ చేసుకోవడం జరిగింది. అవి కూడా చెప్తా మీకు. సో మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. సో బేసిక్గా అందరూ కూడా అలేఖ్య సిటిపికల్స్ కాంట్రవర్సీ అయింది కాబట్టి అలేఖ్య సిస్టర్ అలేఖ్య వస్తుంది అనుకుంటున్నారు, బట్ అలేఖ్య రావట్లేదు. మ్యాక్సిమం దే ఆర్ లుకింగ్ ఫర్ అలేఖ్య సిస్టర్ రమ్య మోక్ష ఉంది కదా, సో తనని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు యాక్చువల్లీ. ఎస్, దట్స్ హ్యాపెనింగ్ అన్ఫార్చునేట్లీ.
ఎస్. అంటే ఇంకా బేసిక్‌గా ఆ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ అక్క పాపులర్ అయింది. ఈ పిల్ల పాపులర్ అయింది. వాళ్ళ బ్రాండ్ పాపులర్ అయింది. మొత్తం జరిగిందిలే. అది ఏందో వాళ్ళకి నెగెటివ్ పబ్లిసిటీ అనుకుంటారు కానీ, వాళ్ళకి పాపులారిటీ అయింది. వాళ్ళ బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఇంకొక 1000 మందికి తెలిసింది. నార్మల్‌గా 100 మందికి తెలిస్తే. అట్లా జరిగింది. అందుకే వాళ్ళ సిస్టర్ రమ్యనైతే వాళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం గ్లామరస్‌గా ఉంటది. కొంచెం లైట్ ఎక్స్‌పోజింగ్. మరి ఇంకా అసలు మొత్తం ఇంకా కొంచెం వెయిట్‌లే నా బొంద చాలా ఎక్స్‌పోజింగ్ ఉంటది. సో, ఈ ఎక్స్‌పోజింగ్ రీల్స్ అయన్నీ ఉంటాయి కాబట్టి బిగ్ బాస్‌కి సెట్ అయితది కొంచెం ఆ మసాలాకి. ఈళ్ళు దోసేస్తారు. ఆ పిల్లొచ్చి మసాలా పెడతదాడ. అట్లా అనమాట. ఇంక తర్వాత యాదమరాజు పేరు, ఎక్స్‌ప్రెస్ హరి పేరు వినబడుతుంది. ఎక్స్‌ప్రెస్ హరి పేరు బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి వినబడుతుంది. సో, అందుకని నేను ఎక్స్‌ప్రెస్ హరి పేరుని నేను అంత సీరియస్ తీసుకోను. ఎందుకంటే ఎక్స్‌ప్రెస్ హరిని వాళ్ళు రానివ్వరు. యాదమరాజునైనా రానిత్తారు. సరే ఎళ్ళని జెప్పి. కానీ ఎక్స్‌ప్రెస్ హరిని రానివ్వరు వాళ్ళు. ఎందుకంటే హరి ఈస్ ద రైటర్ ఫర్ బజ్ అండ్ ఈ నాగార్జున గారి పాయింట్స్. నాగార్జున గారి పాయింట్స్, బజ్ ఇవన్నీ రాసేది హరినే. సో, హరిని వదులుతారని నేను అనుకోవట్లే. వాళ్ళకొక బెస్ట్ రైటర్ కావాలి. మా దగ్గర నుంచి ఒకటి 2 ఆణిముత్యాలు ఎళ్ళినియి అక్కడికి. ఆ ఆణిముత్యాలు అక్కడికి పోయి ముత్యాలు వదులుతాయని చెప్పి వాళ్ళనుకుంటే, ఆడికి పోయి అక్కడ కంకర రాళ్ళు వదిలినియి. ఇంక అందుకని ఆ కంకర రాళ్ళు నువ్వే మడి జోబులో ఎట్టుకో అని చెప్పి పంపేశారు. సో, ఎక్స్‌ప్రెస్ హరియే దిక్కు వాళ్ళకి. అది పరిస్థితి. సో, ఆ ఎక్స్‌ప్రెస్ హరిని పంపుతారని నేను అనుకోవట్లేదు నేను. ఇంకా తేజస్విని, అమర్‌దీప్ వాళ్ళ ఆవిడ. ఆవిడ వచ్చేయొచ్చు. ఛాన్స్ ఎక్కువుంది ఆవిడ రావడానికి. కావ్య, కావ్య రావడానికి కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంది. టూ మచ్ స్కోప్ ఉంది. ఆవిడకిచ్చిన పోయిన సీజన్ ఆవిడ చుట్టూ జరిగినంత డ్రామా ఇంకొకరి చుట్టూ జరగలేదు. ఆవిడ లోపల లేదు కానీ బయటున్నా కూడా డ్రామా ఎక్కువ జరిగింది. ఇంకా శివ్ బేసిక్‌గా పేరు మనకి సీజన్ 8 నుంచి వినబడుతుంది. బట్ ఎందుకో రాలేదేమో. బట్ ఈసారి వస్తాడేమో అనిపిస్తుంది. బట్ డిపెండ్స్ ఆన్ ద సీరియల్ షూట్స్ అండ్ అవైలబిలిటీ. వాటిని బట్టి అనమాట. ఇంక మా 'జబర్దస్త్' నుంచి 'కెవ్వు కార్తీక్' పేరైతే వినబడుతుంది. సో, ఆయన ఇంతకుముందు సీజనే యాక్చువల్‌గా రావాలి. బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల మిస్ అవ్వడం జరిగింది. సో, ఈసారి ఆయన తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇంకా తర్వాత పండు మాస్టర్ అయితే ఇప్పుడు కాదు ఏకంగా. సీజన్ 6 నుంచే రావాలి యాక్చువల్‌గా ఆయన. బట్ ఏమో అది ఎందుకు ఎటు పోతుందో తెలియట్లేదు. మొత్తానికైతే ఆగుతా వచ్చింది. అప్పుడు ఆ డిస్కషన్ ఏదైతే ఉందో అది ఇంకెటు మరి తెలీదు. ఇంకా తర్వాత పవిత్ర మా 'జబర్దస్త్' నుంచే. పవిత్ర పేరు మరీ ఎక్కువ కాదు. బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ తనతో డిస్కషన్స్ అయ్యాయి పవిత్రతో. బట్ ఆ డిస్కషన్స్ ఓ కొలిక్కి రాకముందే షో స్టార్ట్ అయిపోయింది. సో, ఇంక ఆవిడ తీసుకోలేదు. ఇమాన్యుల్ కన్ఫర్మ్ ఆల్మోస్ట్. ఈ ఒక్క పేరు మాత్రం మీరు కన్ఫర్మ్ పెట్టేసుకోవచ్చు. ఇమాన్యుల్ బేసిక్‌గా ఈ 'జబర్దస్త్', ఈటీవీ, మల్లెమాల అన్నీ వదిలేసి మా టీవీకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ బిగ్ బాస్ యాక్చువల్లీ. ఆ తర్వాత ఈవెంట్స్. అక్కడ జరిగే ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ అవన్నీ. సో, ఇమాన్యుల్‌ని మీరు డామ్ షూర్ రాసి పెట్టుకోవచ్చు. ఈ సీజన్ వస్తాడు ఖచ్చితంగా. బట్ ఎన్నాళ్ళు ఉంటాడనేది డిపెండ్స్. ఎందుకు ఇలా అంటున్నాననేది నేను ఇప్పుడు చెప్పలేను. చెప్పకూడదు కూడా లేండి ఎందుకొచ్చింది. అంటే నాకున్న ఇన్ఫో నేను మరీ ఎక్కువ చెప్పేస్తే ఇది నాకు కూడా ప్రాబ్లమే. అందుకని చెప్పట్లేదు. ఎందుకు ఇట్లాంటివన్నీ చెప్తున్నావు అనే మాట వస్తుంది నాకు. అటు సైడ్ నుంచి కూడా రావచ్చు. అందుకే ఎందుకు వచ్చిందని చెప్పట్లేదు. తర్వాత బిత్తిరి సత్తి పేరు కూడా ఎక్కువ వినబడుతుంది. బిత్తిరి సత్తి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదనమాట సిచ్యువేషన్. అదో వర్షిణి పేరు వినబడుతుంది. బట్ నేను నమ్మను. ఎందుకంటే వర్షిణి పేరు, వర్షాకాలం ఇవి 2 కూడా బిగ్ బాస్ టైంలో కొంచెం కామనే. బిగ్ బాస్ ముందు కనబడటం అనేది. సో, అందుకే వర్షిణి పేరు మనం పెద్ద పట్టించుకోవద్దు. అంతే ఇంకా ఎందుకంటే బిగ్ బాస్ ముందే వర్షాకాలం యాక్చువల్లీ. ఆ టైంలో వర్షాలు, వర్షిణి పేరు ఇవి 2 వినబడతా ఉంటాయి మనకి. వేస్ట్ ఎందుకు మాట్లాడుకొని. ఆవిడ రాదు మ్యాక్సిమం ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఒకసారి ఓపెన్‌గా చెప్పింది. ₹1,00,00,000 ఇచ్చినా నేను రాను. అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది. ₹1,00,00,000 ఇచ్చినా నేను కొన్ని పనులు చేయను. అందులో ఇది మొదటిదని. అట్లాగే ఆవిడ ఇందుకు రానని చెప్పింది ఆవిడ. అందుకే ప్రతి సీజన్‌లో ఆవిడ పేరు వినబడుతుంది కానీ ఆవిడ రాట్లా. నా నమ్మకం. రీతూ చౌదరి వచ్చేసే అవకాశం ఉంది. యాక్చువల్‌గా లాస్ట్ సీజన్ తను ఆల్మోస్ట్ రావాలి. బట్ కొంతవరకు మిస్ అయింది. ఎందుకయిందో మరి మనకి తెలీదు. బట్ ఈసారి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది సిచ్యువేషన్. తర్వాత వీళ్ళు బేసిక్‌గా ఈసారి కొంతమంది టాప్ ట్రెండింగ్ అండ్ వైరల్ యూట్యూబర్స్‌ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట. సో, అందుకోసం ఆ పర్సన్ నాకు ఒక 4 పేర్లు చెప్పాడు. వీళ్ళలో ఎవరినన్నా తెచ్చే అవకాశం ఉంది అని చెప్పాడనమాట. ఆ పేర్లు ఏంటంటే ఐజూడ్ ఈజ్ వెరీ మచ్ ట్రెండింగ్ రైట్ నౌ. ఎందుకంటే ఆయన ఏ వీడియో చేసినా కూడా ఒక 8,00,000, 7,00,000, మిలియన్ కొన్ని ఇంపార్టెంట్ పెద్ద ఇష్యూస్ అయితే 2 మిలియన్ అట్లా కూడా వెళ్తున్నాయి కదా. సో, హీ ఈజ్ వెరీ మచ్ ట్రెండింగ్ రైట్ నౌ. అండ్ దట్ టు ఫేస్ వాల్యూ ఉంది పర్సన్‌కి.
సో అందుకని చెప్పి మేబీ ఆ పర్సన్ తీసుకొచ్చే థాట్లో ఉన్నారు. బట్ ఆ పర్సన్ రావడనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. ఎందుకంటే యూట్యూబ్ కంటే అక్కడే ఎక్కువ అదే బిగ్ బాస్ కంటే అక్కడే ఎక్కువ సంపాదించుకోవచ్చు యూట్యూబ్లో తనకు వచ్చే వ్యూస్ని బట్టి. సో రాడ్ మ్యాక్సిమం. నెక్స్ట్ బయ్యా సన్నీ యాదవ్. రీసెంట్గా బయ్యా సన్నీ యాదవ్ బాగా వైరల్ అయ్యాడు. నాట్ ఫర్ గుడ్ థింగ్స్. సో బాగా వైరల్ అయ్యాడు అండ్ తన పేరు తెగ వినబడింది న్యూస్ ఛానల్లో వాటన్నిటిలో తుమ్ము దులిపారు మొత్తం కాసేపు. సో తనను కూడా కన్సిడర్ చేయొచ్చు అనే మాట అయితే వినబడుతుంది. తర్వాత యూనిక్ గేమర్. బేసిక్గా కొంచెం ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనే సిచ్యువేషన్లో మేబీ తనని కన్సిడర్ చేస్తున్నారనే ఆస్పెక్ట్ అయితే ఉంది. బట్ ఏమో చెప్పలేదు. ఆయనకి బేసిక్గా కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. సో అట్లా కూడా ఏమైనా ట్రయల్ జరగచ్చు. దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్. చెప్పలేము మనం. బట్ ఆయన పేరు కూడా కొంతవరకు వినబడుతుంది. ఈ ఇట్లా యూట్యూబర్స్ నుంచి ఎవరైనా ఒకరినో ఇద్దరినో తీసుకునేటట్టు అయితే వీళ్ళకి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్. ఆయన ఉన్నారు ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్. ఆయన పేరు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. బట్ ఆయన్ని కూడా తీసుకొద్దామని ఆలోచిస్తున్నారంట. బా అంటారు కదా ఆయన. సో వీళ్ళని అయితే తెచ్చే థాట్లో ఉన్నారంట. అంటే చెప్తాను కదా, ఈ 4 పేర్లు చెప్పారు నాకైతే. వీళ్ళలో మేబీ తీసుకురావచ్చు లేదంటే లేదు, చెప్పలేము కూడా. బట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. ఎందుకంటే ఒక వైరల్ యూట్యూబర్ని ఎవరో ఒకరిని తెద్దాం అనుకుంటున్నారు అని చెప్పి అట్లా చెప్పారనమాట. అది మ్యాటర్. మరి ఇంకా మీ ఒపీనియన్. మౌలి పేరు కూడా వినబడుతుంది యాక్చువల్గా. ఆయన మౌలి టాక్స్ బాగా వైరల్ కదా మౌలి కూడా. తనను కూడా తెద్దాం అనుకుంటున్నారు కానీ మౌలి రావట్లేదు అనుకుంటా. తనకు బేసిక్గా కెరీర్ మీద ఇంకా చాలా హోప్స్ ఉన్నట్టున్నాయి. బిగ్ బాస్కి వస్తే కెరీర్ ఎంజీఏ కదా, అందుకని కొంచెం రావట్లేదేమో డౌటు. ఏమో మరి చూద్దాం. సో అది గైస్. సో ఇట్లాగా వీళ్ళందరి పేర్లు అయితే వినబడుతున్నాయి ప్రస్తుతానికైతే. సో మరి ఇంకా వీళ్ళలో ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నేను ఏదైతే స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పానో సో దాని గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. 9 డిఫరెంట్ టాస్క్లు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పా కదా. సో అది నాకు వచ్చిన అప్డేట్ అది. బట్ చూడాలి మరి ఇంకేం చేస్తారనేది. అంటే దాంట్లో ఇంక ఎట్లాంటి మార్పులు ఉంటాయనేది నాకు చెప్పలేదు కదా. సో అందుకని నేను దాని గురించి ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ వస్తే మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికైతే ఇంతే. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఒకవేళ 9 పీపుల్ ఎట్లా కనుక వచ్చినట్టయితే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా కొంచెం కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ నాగార్జున గారి హోస్టింగ్ మీద కూడా చెప్పండి. అండ్ నాగార్జున గారి ప్రోమో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో మొత్తం అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క కామెంట్ అయితే టైప్ చేయండి ఒక 2-3 మినిట్స్ టైం తీసుకొని. సో అది సిచ్యువేషన్. లేదంటే అసలు వీడియో స్టార్టింగ్లో చెప్పాల్సింది కదా నేను. సో వీడియో స్టార్టింగ్లో చెప్పి వీడియో చూస్తూ అలాగే కామెంట్లు పెడతా ఉండండి అని చెప్పాల్సింది నేను. సర్లేండి, ఏదో ఒకటి నెక్స్ట్ వీడియో నుంచి అలా ప్లాన్ చేద్దాం. సో ఇదే గాయ్ సిచ్యువేషన్. సో మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో స్మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.